బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క వర్ణనని విశేషంగా ఇందాక చెప్పినటువంటి ధ్యాన శ్లోకంలో చేశారు. అరుణకిరణజాలై అంచితాశావకాశ విధృత జపవటీకా పుస్తకాభీతి హస్త అని ఇతర వరకరాఢ్య అని అక్కడ చెప్పారు. అంటే అమ్మవారి యొక్క 4 భుజాల్లో చతుర్భుజ స్వరూపిణిగా బాలస్వరూపిణిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది. అందులో ముందుండేటటువంటి 2 చేతుల్లోనూ వరదం అభయం, కుడి చేతిలో అభయం ఉంటుంది, ఎడం చేతిలో వరద హస్తం ఉంటుంది. ఆ అభయహస్తంతో అమ్మవారు మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది. వరద హస్తంతో మనకు అన్ని అభీష్టాలని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అదేవిధంగా రెండవ 4 అంటే రెండు భుజాల్లో ముందుండే 2 భుజాలు, వెనకుండే 2 భుజాలు, ఆ 2 భుజాల్లోనూ మళ్ళీ కుడి భుజంలో విధృత జపవటీక అని అన్నారు. అంటే ఏమిటి? జపమాలని అమ్మవారు ధరించుంటుంది. ఎడమవైపు ఉండేటటువంటి చేతిలో పుస్తకం అని, పుస్తకాభీతి హస్తానప్పుడు పుస్తకాన్ని అమ్మవారు ధరించి, ఈ జపమాల అనేది ఏదైతే ఉందో అది తపస్సుకి ప్రతీక. ఆ తపస్సుని మనకి చేయవలసిందిగా అమ్మవారు ఆదేశిస్తూ ఆ తపస్సు యొక్క ఫలాన్ని కూడా, చేసినటువంటి తపస్సు యొక్క ఫలాన్ని కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఎడం చేతిలో వెనక వైపు ఏముంది అని అంటే పుస్తకం ఉన్నది. పుస్తకం అనేది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ విద్యల్ని ప్రతిపాదించడం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి వరదం, అభయం, పుస్తకం, జపమాల ఈ 4టిని అమ్మవారు ధరించి సంపూర్ణంగా 6 అక్షరాలు ఉన్నటువంటి ఈ మహామంత్రాన్ని ఈ సందర్భంలో ఇక్కడ ఉపదేశించడం అనేది జరిగింది. కాబట్టి విశేషంగా ఈ మంత్రాన్ని అందరూ కూడా చక్కగా ఉపాసన చేసి జపం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఉపాసన చాలా ప్రాచీన కాలం నుంచి జరుగుతూ ఉన్నది. ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి. బాలస్వరూపిణిగా ఉన్నటువంటి ఆ జగన్మాతను ఆరాధించడం అనేది పరంపరగా వచ్చింది. అమ్మవారి యొక్క